తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఇప్పుడైనా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకపోతే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రవీంద్రబాబు అనే వ్యక్తి కనుసన్నల్లోనే తిరుమలలో ఉన్న పలు మఠాలు నడుస్తున్నాయని, ఆయన వెనుక వైసీపీకి చెందిన కీలక నేతతో పాటు ధర్మారెడ్డి కూడా ఉన్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. టీటీడీ అధికారులకు, తిరుమల పోలీసులకు, తిరుపతిలోని కీలక వైసీపీ నేతలకు దాదాపు నెలకు 80 లక్షలు ఇచ్చి ఆయా మఠాలపై రవీంద్రబాబు ఆధిపత్యం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళ్తామని కిరణ్ రాయల్ చెప్పారు. తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను వెళ్ళి చూసాము, దాదాపు మేము ఒక 12-13 మఠాలు చూసాం. వెళ్ళి లోపల చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కొన్ని అయితే సీరియల్ కూలిపోయేలా కూడా ఉంది. దాని కూడా పెళ్లిళ్ళు చేస్తారు. అంటే ఈఓ గారి కలిసి వెంటనే పనికొచ్చే మఠాలు పెట్టుకొని మీద మఠాలు కొట్టేయండి సార్, లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు. చాలా పెద్ద స్కామ్ ఇది. ఇది ఒక రాకెట్, ముఠా రాకెట్ ఇది. దీని పేరు దీని మీద మేము పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం, అవినీతి మొత్తం బయటపెడతాం. నిజంగా భక్తులు, తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి. లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకి 1000కో 500కో రూమ్ ఎంత వాటో అంత ఇవ్వాలి.